వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నూడిల్స్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఏంటి నూడిల్స్ సమోసానా అని షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. నూడిల్స్ విడిగా తినుంటారు, సమోసాని విడిగా తినుంటారు, కానీ రెండు కలిపి మనం ఈరోజు నూడిల్స్ సమోసాని ప్రిపేర్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోండి. వాటర్ మొత్తం మరిగిన తర్వాత కొద్దిగా కారం, చిటికెడు సాల్ట్, అలాగే మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాక వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం మ్యాగీ ప్యాకెట్ని అందులో వేసేసుకోవాలి. అలా వేసుకొని వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక మ్యాగీ దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలోనే మన స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని 1 కప్ వరకు మైదా, 1 కప్ వరకు వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ నానిన తర్వాతనే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ కింద చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా చపాతీల కింద చేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో లైట్గా కాల్చుకోవాలి. ఇలా లైట్గా కాల్చేటప్పుడు మన ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక చపాతీని 2 పీసెస్ కింద కట్ చేసుకొని సమోసా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సమోసా ఫోల్డింగ్ చేసుకొని అందులో స్టఫింగ్ కోసం మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని పెట్టేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అలాగే మిగతా సమోసాను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, చూసారా, ఇంట్లోనే అప్పటికప్పుడు నూడిల్స్ సమోసా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.